ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. నమస్తే రచిత గారు. నమస్తే ఉషా. మనం స్టార్టింగ్లో అనుకుంటా ఒక వీడియో చేసాము, ఆడపిల్లలు అట్రాక్ట్ అవుతున్నారు అని వాళ్ళంతటి వాళ్ళే అడిగిన వీడియో ఒకటి మనం చేసినప్పుడు కింద కొన్ని కామెంట్స్ అవ్వడం జరిగింది. రీసెంట్గా నేను పాత వీడియోస్వి నాకు ఒక కామెంట్ బాగా నచ్చింది. నాకు తెలుస్తుంది మేడం, నేను అట్రాక్ట్ అవుతున్నాను, ఇది రాంగ్ వే అని నాకు అర్థమవుతుంది. నేను మ్యారీడ్, నాకు వైఫ్ ఉంది అండ్ పిల్లలు ఉన్నారు. బట్ నేను ఆపోజిట్లో వేరే పర్సన్ ఎవరైతే ఉన్నారో తెలియకుండానే లాగుతున్న ఫీలింగ్, పక్కదారి పడుతున్నాను, ఇది కరెక్ట్ కాదు అనే సెన్స్ నాకు తెలుస్తుంది. నేను దాని నుంచి అవాయిడ్ అవ్వలేకపోతున్నాను, ఓవర్కమ్ చేసుకోలేకపోతున్నాను. దీనికి సొల్యూషన్ ఏంటి అని ఒక వ్యక్తి అడగడం జరిగింది. ఏం చెప్పొచ్చు వాళ్ళకి సొల్యూషన్? నేను అదే చాలా వీడియోస్లో చెప్తుంటాను, మీకు అనిపిస్తే టేక్ హెల్ప్ అని చెప్తుంటాను. సో దాంట్లో చాలాసార్లు అన్ని వీడియోస్లో మ్యాక్సిమమ్ ఏ వైరల్ న్యూస్ మాట్లాడి ఇలాంటి అట్రాక్షన్స్కి లేకపోతే ఫిజికల్గా ఇప్పుడు రేపుల మీద ఇట్లా మాట్లాడినప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటా సొల్యూషన్. మళ్ళీ ఇప్పుడు అదే రిపీట్ చేస్తాను. బట్ ఈయన కొంచెం ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అది జెంట్స్ అయినా లేడీస్ అయినా ఉషా, బేసికల్గా అట్రాక్షన్ అనేది ప్రకృతి సహజమైంది. అది అన్నిసార్లు నేను ఆపోజిట్ జెండర్ అనే చెప్పను, అన్నిసార్లు లేకపోతే సెక్స్ కోసమో లేకపోతే దేనికోసమో అని కూడా చెప్పను. అమ్మాయిలు కూడా కొంతమందికి ఫ్రెండ్స్ లాగా, మళ్ళీ అమ్మాయిలు అంటే రిలేషన్ లెస్బియన్స్ ఇలా మాట్లాడట్లేదు నేను. జనరల్గా ఒక అమ్మాయి నచ్చుతుంది, ఒక చిన్న బాబు, 10 మంది ఉంటారు, ఒక చిన్న బాబు, అది మానవ సహజం. ఎక్కడో ఒక అవేకనింగ్ ఉంటుంది, వాళ్ళకి హాయిగా అనిపిస్తుంది వాళ్ళతో మాట్లాడితే. అయితే ఇప్పుడు ఈ వ్యక్తి అడిగిన క్వశ్చన్కి ఈ పారామీటర్లో జెంట్స్ నిజంగానే చాలామంది ఉంటారు. అందుకే చాలామంది మాట్లాడుతుంటారు, మగాళ్ళంటే బేవఫానే ఉంటారు అని అట్లా మాట్లాడుతుంటారు. పాపం అలా అని అందరినీ అనే బదులు ఫీలింగ్స్ జనరేట్ అవుతాయా అని అనడానికి కొంచెం మనం ఒకవైపు ఆలోచించవచ్చు. ఎందుకంటే వాళ్ళకి సంఘంలో ఏం చేస్తే చల్లుతుంది అనేది మనకు పాతకాలం నుంచి తీసుకుంటే, మరి మాట్లాడొద్దు అంటే ఇట్లా భార్యలు ఎక్కువ మంది ఉండటం, రాజులకి లేకపోతే పెద్ద దొరలప్పటి నుంచి ఇంకొక సెకండ్ సెటప్లు ఉండటం, ఇలాంటివన్నీ విని చూసి పెరుగుతూ ఆ వారసత్వాన్ని తీసుకుంటూ వాళ్ళ లోపల ఓకే అబ్బాయికి ఉంటే పర్వాలేదులే అనే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నడుస్తూ ఉండటం వల్ల అది ఈజీ అయిపోయింది. అయితే ఇలా కొంతమంది ఎవరైతే మనల్ని క్వశ్చన్ అడిగారో వాళ్ళకి ఆ వాల్యూస్ ఉండటం వల్ల ఒకలాంటి ఒక ప్రేమ, కుటుంబం పట్ల, సంఘం పట్ల, పిల్లల పట్ల, తన అవేర్నెస్, మనసు పట్ల ఒక రకమైన వాళ్ళకే నచ్చట్లా వాళ్ళు అట్లా చేస్తుంటే. సో దే ఆర్ డిగ్రేడింగ్ ఇన్ దేర్ ఓన్ ఐస్. ఇది కరెక్ట్ కాదు అనేది ఉండి వాళ్ళు హెల్ప్ అడగడం అనేది ఇది పెద్ద డేరింగ్ స్టెప్ అబ్బా. అవును. అయితే దీంట్లో ఆలోచించాల్సింది ఏంటంటే 2 రకాల ఇష్టం ఉంటుంది అట్రాక్షన్. మనము ఒక వీడియో చేశాము యాక్చువల్లీ, ఎఫ్ఐఆర్స్ ఎన్ని రకాలు, అసలు ఎందుకు వీళ్ళకి ఇష్టం పెరుగుతుంది అపోజిట్ పర్సన్ మీద, ఇది ఫిజికల్ అట్రాక్షనా లేకపోతే లస్టా లేకపోతే ఇట్లా అని ఒకటి ఈ 3 లక్షణాలు ఉంటేనే ఒక అమ్మాయిది చేయడం జరిగింది. దానికి అమేజింగ్ ఆదరణ రావడం జరిగింది. అయితే ఈ టాపిక్స్ ఎందుకు డిస్కస్ చేస్తారు, ఏమైనా నేర్పిస్తున్నారా అని కొంతమంది, అంటే ఇప్పుడు ఒక 100 మెసేజ్లో ఒకరో ఇద్దరు, అది రాంగ్ అబ్బా, ఎందుకు తప్పించుకొని వెళ్ళాలనుకుంటున్నారు? తప్పించుకొని వెళ్ళే సమస్య అయితే కాదు ఇది. నువ్వు అవునన్నా కాదన్నా, నువ్వు ఎదురు పడకపోయినా, ఎలాగైతే నీకు నచ్చని వాళ్ళు లేకపోతే ఒక అమ్మో లేకపోతే ఒక అత్తగారు వాళ్ళో లేకపోతే నీకు నచ్చకపోయినా ఎట్టయితే ఆ రిలేషన్లో నువ్వు పొద్దున్న లేస్తే మొహాలు చూడాల్సి వస్తుందో, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సమాజంలో ఇది నడుస్తుంది. వై యు వాంట్, నేను మాట్లాడకపోతే 100 మంది మాట్లాడతారు, 100 మంది ఉన్నారు ఆ ఇష్యూలో. లెట్స్ డిసెక్ట్ ఇట్, లెట్స్ పోస్ట్ మార్టం ఇట్ అండ్ ఫైండ్ ద రీజన్స్ కదా. అప్పుడు ఎవరైతే ఆన్సర్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళకు ఒక చేయూత దొరుకుతుందేమో అని ఒక చిన్న ప్రయత్నం. సో కమింగ్ టు ద పాయింట్, యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ అట్రాక్షన్ యు ఆర్ ఫీలింగ్. 2, నీకు ఫ్యామిలీ మీద ప్రేమ ఉందని అర్థమవుతుంది, నీ వ్యక్తిగతంగా నువ్వు చాలా మంచోడివని అర్థమవుతుంది. అయితే ఈ ఫ్యామిలీలో ల్యాక్ ఉన్నది ఏమన్నా చూస్తున్నావా? జనరల్గా ఫిజికల్ అట్రాక్షనా, లస్టా, ఎమోషనల్ బాండింగా? ఎమోషనల్ అంటే వేరే అమ్మాయితో అలా మాట్లాడితే కాస్త సూదింగ్గా ఉంటుంది, నాకు ఇంట్లో నా వైఫ్తో ఆ సూదింగ్ దొరకట్లేదు, అండర్స్టాండింగ్ దొరకట్లేదు, అయినా కూడా ఈ రీజన్ రాంగ్, నువ్వు వేరే వాళ్ళ వైపు వెళ్ళాలనుకోవటం. ఒకవేళ లస్ట్ ఇవన్నీ అయితే గనక డైరెక్ట్గా నీ వైఫ్
ఎక్కడ వేరే వాళ్ళతో ఏం దొరుకుతుంది అని అనుకుంటున్నావో అది నీ భార్య దగ్గర పొందడానికి ఒక ఆప్షన్. యూ కెన్ ఎక్సర్సైజ్ బై స్పెండింగ్ మోర్ టైం, క్వాలిటీ టైం. నువ్వు చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ఆమెకి ఆ ఫీలింగ్స్ లేవు, లేకపోతే ఆమె కోఆపరేటివ్ కాదు, అండర్స్టాండింగ్ కాదు, కానీ నీకు తప్పు పోయడం బెటరా, లైఫ్ని నాశనం చేసుకోవడం బెటరా, ఈ వైఫ్ని సరిదిద్దుకోవటం బెటరా? ఒకవేళ కంప్లైంట్ ఉంటే నీకు ఆ అమ్మాయి అన్ని రకాల చక్కటి అమ్మాయి, అందంగా ఉంది, చదువు ఉంది, అలా ఎంతమంది ఉన్నారో తెలుసా ఉషా, ఇన్ని ఉన్నా కూడా బయటకెళ్ళి తిరిగేవాడు బోలెడు మంది ఉన్నారు. ఎలాగైతే అంత బాగా వంట చేసి పెట్టి వెళ్ళే వాళ్ళు ఉన్నా కూడా బిర్యానీ బయట పోయి తినాలా అనే ఒక జంక్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, క్రేవింగ్ ఏముంటుందో అది మనం ఇప్పుడు, ఇదివరకు అయితే మగాళ్ళకు సహజం అని చెప్పుకునేవాళ్ళం, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా తయారయ్యారు కాబట్టి మనం నాట్ జెండర్ బయాజ్. సో నీకు తప్పు అని తెలుస్తుంది కాబట్టి రియల్లీ వీఆర్ ఫీలింగ్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ టు హెల్ప్ ఇట్ అవుట్. సో కాబట్టి దెన్ టేక్ టైం అబ్బా. నీకు ఎలా ఫస్ట్ నేను ఎప్పుడు చెప్తాను, ఫుడ్ చేంజెస్, టేక్ ద హెల్ప్ ఆఫ్ కౌన్సిలర్స్. ఎందుకు అంటే చాలా హెల్ప్ అవుతుంది ఉషా. ఎందుకంటే నువ్వు చేస్తున్నది తప్పు అని నీకు తెలిసినా ఆ తప్పులో నుంచి ఎలా బయటకు పడాలి అని చెప్పేసి ఒక వీడియోలో మనం ఇప్పుడు చెప్తాం కొన్ని పాయింట్స్. బట్ మనం ఎక్కడి నుంచి వచ్చాం, కుక్క బుద్ధి వంకర అన్నట్టు అదే అట్లాగే గుర్తుంటుందా ఏంటి? మనకు తెలుసు కోపం వచ్చినప్పుడు పిల్లల్ని టపా 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 కొడతాము, అత ఎంత బాధేస్తుంది, అసలు ఎందుకు కొట్టాం, ఈసారి కొట్టద్దు అనుకుంటాం. కానీ యాంగర్ వచ్చినప్పుడు యూ కాంట్ కంట్రోల్. వై దట్ యాంగర్ మేనేజ్మెంట్ కోర్సెస్ ఆర్ గోయింగ్ ఆన్. సేమ్ ఎగ్జాక్ట్లీ దీనికి కూడా ఒక థెరపీ ఉంటుంది. సో యూ కన్సల్ట్ కౌన్సిలర్స్. అదర్వైజ్ ఆ చిన్న షార్ట్ టిప్స్ చెప్పాలి అనుకుంటే ఫోన్కి దూరంగా ఉండండి. ఇప్పుడు నీకు ఒకళ్ళు నచ్చారు పర్సన్, బట్ ఫోన్ అవాయిడ్ ఫోన్. ఆ పర్సన్ నెంబర్ ఎవరిదని ఉందా డిలీట్ చేయండి, బ్లాక్ చేయండి. బట్ ట్రస్ట్ మీ, just keep it in another room. Try to spend time with your wife and children. ఆ రెండిటికి నీకు అవకాశం లేదు అనుకుందాం. నీ కష్టం ఉంది, నువ్వు లోన్లీగా ఉంటున్నావు, ఎక్కడో ఉన్నావు, లేకపోతే ఇంకేదో ప్రాబ్లం ఉంది, వైఫ్ జాబ్కి పోయింది, పిల్లలు లేరు, అన్నీ వేసుకుందాం పారామీటర్. వాట్ సమ్ కామెడీ షోస్, లైటర్ వెయిట్ షోస్. దెన్ యూ విల్ ఫర్గెట్ దిస్ బికాస్ దట్ ఈస్ వన్ మోర్ 100% ఒక హార్మోన్ జనరేట్ ఏదైతే ఉంటుందో నీకు, ఆ హార్మోన్ న్యూరో ట్రాన్స్మిటర్ హార్మోన్స్లో ఒక రకమైన మజా వస్తుంటుంది. యుల్ ఫీల్ సో హ్యాపీ, దెన్ యూ వోంట్ గెట్. అందుకే మీకు గమనిస్తే చాలామంది గర్ల్ ఫ్రెండ్స్తో కానీ లేకపోతే ఇలా సెకండ్ అఫైర్స్ పెట్టుకునే వాళ్ళు మధ్యలో కొన్ని రోజులు టచ్ చేయకపోతే గొడవలు అవుతుంటాయి. ఎందుకంటే దే గెట్ క్యారీడ్ అవే విత్ సమ్ అదర్ వర్క్ విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అలా యూ ఫైండ్ యువర్ అదర్ ఇంట్రెస్ట్, అందులో నిన్ను బ్లాక్ చేసుకో. ఎట్లా అంటే నేనైతే చెప్తాను, ఇంకేదైనా ఒక సిరీజో ఏదో ఒకటి పడు, బికాస్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రాప్ దాన్ దిస్. ఇది కూడా రాంగ్ అబ్బా, ఎందుకంటే టైం వేస్ట్. బట్ నేనేం అవాయిడ్ చేయాలి, బికాస్ దట్ రియల్లీ డిస్ట్రక్ట్స్ యువర్ లైఫ్. ఇట్ డిస్ట్రక్ట్స్ యువర్ టైం. సో టైం బీయింగ్ నీకు హెల్ప్ అవుతుంది. సో కాబట్టికి యూ జస్ట్ ట్రై టు గెట్ ఇన్ టు ద అదర్ ట్రాక్ విచ్ ఇస్ నాన్ డిస్ట్రక్టివ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ లైఫ్. అన్నిటికంటే ఉత్తమైంది వైఫ్ తోటి ఎక్కువ రిలేషన్ పెట్టుకొని టైమా, ఫోనా, ఫుడ్డా, బయటికి వెళ్ళటమా, పార్క్కి వెళ్ళటమా, ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళటమా, లేకపోతే కాస్త తనని ఎక్కువగా ఫిజికల్గా తనతో అటాచ్ అయ్యి ఉండటమా, ద కనెక్షన్ విల్ డెవలప్. ఇఫ్ నాట్ దేర్, ఉన్నాక చేస్తున్నాం అంటే అది మన పైత్యం కాబట్టికి మనం వీ నీడ్ టు వర్క్ ఆన్ అవర్ ఓన్. ఫుడ్ చెప్పాను, జాయిన్ ఇన్ యోగా, మెడిటేషన్, ప్రాణాయామ, స్పిరిచువల్ హీలింగ్. దీనికి డీటెయిల్డ్ డిస్కషన్ హౌ టు కమ్ అవుట్ ఆఫ్ అని కొన్ని ఇట్లాంటి థెరపీస్లా మనము కౌన్సిలింగ్లో ఎక్కువ డీటెయిల్డ్గా పర్సన్ టు పర్సన్ తీసుకోవడం జరుగుతుంది, వ్యక్తిత్వాన్ని బట్టే చేయడం. బట్ ఓవరాల్గా మనం ఎలాగో అది సెకండ్ ఎపిసోడ్ అందరు అడుగుతున్నారు కాబట్టి వి విల్ డూ ఇట్ అగైన్. బట్ ఖచ్చితంగా ఇంత డీప్గా ఉండి మీరు కూరుకుపోతున్నారు అన్నప్పుడైతే యూ నీడ్ వన్ హ్యాండ్. అందరూ అక్కడ నుంచి వెళ్తూ ఉంటారు, కానీ నీకు ఒక మనిషి హ్యాండ్ ఇచ్చి తీసుకొని పైకి రావాలి అంటే యూ నీడ్ ఎ పర్సనల్ ఫ్రెండ్. ఆర్ పర్సనల్ ఎవరైనా నిన్ను అర్థం చేసుకునే ఫ్రెండ్ ఉన్నారు. నీ భార్య అద్భుతమైన ఫ్రెండ్ అబ్బా. ఇఫ్ యూ హ్యావ్ ఎ గట్ ఫీలింగ్, ఏదో రకంగా చెప్పి చూడు, ఇలా చెప్పకు,
ఇలా చెప్తే గొడవ అవుతుంది అనిపిస్తే. లేదు షీఈస్ అండర్స్టాండింగ్, ఇవాళ రేపు ఎడ్యుకేటెడ్ ఉన్నారు, చాలా అర్థం చేసుకుంటారు, షీల్ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. నేను మొన్న కూడా మీకు ఒక స్టోరీ చెప్పాను. తాగుబోతూ వచ్చాక చాలా ఇల్లంతా పెంట చేశాక కూడా తెల్లారి ఆమె క్షమిస్తుంది. ఎందుకు క్షమించిందబ్బా అంటే ఆ నిద్రలో ఆ మత్తులో కూడా నేను వేరే అమ్మాయి ముట్టుకుంటుందేమో అని బట్టలు ఆమె చేంజ్ చేస్తుంటే నన్ను ముట్టుకోకు, నా భార్య ఉంది అని చెప్పాడు. ఇదబ్బా ప్రేమ అంటే ఇది. తప్పులను కూడా క్షమించగలిగేదే నువ్వు చూపించే ప్రేమ. ఆ లోపల ఇప్పుడు నీకున్నదే గిల్ట్, నేను ఎందుకో బ్యాడ్ చేస్తున్నాను, అది చాలు ఆ అమ్మాయి నిన్ను నెత్తిన పెట్టుకొని ఒక రాజులా చూసుకోవడానికి. సో షీ విల్ ఆల్సో ట్రై నాట్ టు ఎక్కువ కేర్, ఎక్కువ అటాచ్మెంట్, క్వాలిటీ టైం గివింగ్, మంచి ఫుడ్ వండబెట్టడము, అంటే లైక్ మీరు ఈ ఫిజికల్ ఇంటిమసీని ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేసుకోవటము, రొమాన్స్, ఇట్లాంటివన్నీ పెరిగినప్పుడు ఆబ్వియస్లీ నీకు ఇంకా అవసరం. కడుపు నిండిన తర్వాత న్యూట్రిషన్ వైజ్ అంటే లైక్ నీ బాడీకి అన్ని సెన్సెస్ సాటిస్ఫై అయినప్పుడు ఆబ్వియస్లీ నేను ఎప్పుడు అందుకే చెప్తాను, హెల్దీ ఫుడ్ తినండి, నట్స్ తినండి, ఫైబర్ తినండి, ఫ్యాట్స్ తినండి, ప్రోటీన్ తినండి. ఇవన్నీ ఎందుకు చెప్తామంటే అన్నీ సాటిస్ఫై అయినప్పుడు నీకు క్రేవింగ్ ఉండదు జంక్. వెన్ సంథింగ్ ఈజ్ ల్యాకింగ్ విచ్ ఇస్ విటమిన్స్ మినరల్స్ వైజ్ ఎలాగైతే B12 కానీ లేకపోతే మెగ్నీషియం కానీ పొటాషియం కానీ జంక్ క్రేవింగ్ ఉంటుంది, నిద్రలేమి, జంక్ తినాలనిపిస్తుంది ఆ టైంలో. సో ఎగ్జాక్ట్లీ అబ్బా బాడీకి 5 సెన్సెస్ ఉంటుంది, నోస్, టేస్ట్, టచ్, అవునా? ఇలా మీకు అన్ని అంటే లైక్ ప్రతిదీ ఆ సెన్సెస్ ఏదైతే ఉంటాయో అన్నీ ఆవిడ దగ్గర నుంచి నువ్వు గనక పొందినప్పుడు బాడీ టచ్, ఆవిడ మంచి స్మెల్, నీ రూమ్ అంతా మంచిగా చేసుకో అండ్ మంచి మ్యూజిక్ పెట్టుకోండి బ్యూటిఫుల్, దెన్ యూ విల్ సబ్సైడ్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ పీక్ లెవెల్స్ ప్లీజ్ ట్రై టు టేక్ హెల్ప్ ఆఫ్ సంబడి టు కంట్రోల్. అండ్ మీకు ఏదైతే ఇప్పుడు ఫిజియోథెరపీకి పోతే నాకు ఈ కాలు వస్తుంది అంటే కొన్ని నేర్పించేసి ఇంట్లో చేసుకో అంటారు. ఎగ్జాక్ట్లీ ద కౌన్సిలర్స్ విల్ హెల్ప్ ఇన్ దిస్ వే. నేనైతే రిక్వెస్ట్ చేస్తాను, ఎవరైతే చాలామంది మీ ట్రాప్లో ఉంటారు, చాలామంది ఉంటారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, ఖచ్చితంగా టేక్ అ ఫ్రంట్ స్టెప్ అండ్ బీ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద వరల్డ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. మనం ఎంతసేపు ఏం కష్టపడతాం చేంజింగ్ అదర్స్, which is very frustrating and you will disturb your own aura inside tufan. The best thing ఏంటంటే నువ్వు చేంజ్ చేసుకోవటం చాలా ఈజీ, అందరినీ చేంజ్ చేసే బదులు. సో కాబట్టి బట్టలు పొట్టిగేసుకున్నారు, ఈ అమ్మాయి అందంగా ఉంది, ఆ అమ్మాయి నన్ను చూసి నవ్వింది, నేను అందుకటే స్టాప్ ఇట్ యార్, యూ కాంట్ డూ దట్, డోంట్ బ్లేమ్. నిన్ను నువ్వు కంట్రోల్లో పెట్టుకోగలిగితే ప్రపంచం ఏదైనా కూడా ఏమీ కనిపించలేదు. లైక్ అగైన్ ఐ విల్ టెల్ వన్ స్మాల్ బిఫోర్ క్లోజింగ్ దిస్ టాపిక్. బోట్ ఉంది, ఒక బోట్లో వెళ్తున్నాము, మునుగుతుందా? అట్లాగే మునగదు. ఎప్పుడు మునుగుతుంది? ఒక చిన్న చిల్లు పడితే, హోల్ పడితే ఆ నీళ్ళు వెళ్తాయి, అందుకని మునుగుతుంది. డోంట్ గివ్ దట్ హోల్. నీకు అర్థమైంది నా దగ్గర ఎక్కడో హోల్ ఉంది, ఆవిడ పడితే వాడు ఎంటర్ అయిపోయి నన్ను ముంచేస్తున్నారు, డబ్బులు వైజ్ అనుకోండి, ఇలాగా ఫైర్స్ అనుకోండి అన్నప్పుడు జస్ట్ మాస్క్ దట్. బోటుని మాస్క్ వేయొచ్చు. బోట్ లోడ్ దగ్గరికి పోతే ఎక్కడ పోతాం అప్పుడు? బోటు పడితే బోట్ లోడ్ దగ్గర పోతే వాడు ప్రిపేర్ చేసినోడు వాడు మళ్ళీ దానికి ఏమైనా వేసి కొట్టేస్తాడు. దాట్స్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెరీ క్లీన్లీ. దాట్ ఈస్ ద బోట్ వాడేవాడు మళ్ళీ కౌన్సిలర్స్. సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు టేక్ పాజ్. అబ్బా బిజీ ఉన్నా, నేను ఇట్లా పోతున్నా, నాకు కుదురుతలేదు, నాకు డబ్బు, మొత్తం నీళ్ళు పోయి మొత్తం బోటే మునుగుతుంది ఆడ, నీకు బోటోడి దగ్గర పోయి టైం లేదంటే. సో ఇట్స్ ఎ టైమ్ టు టేక్ ఎ పాజ్, నథింగ్ విల్ హ్యాపెన్. నీ జీవితాన్ని, ప్రశాంతకరమైన జీవితాన్ని కాపాడుకోండి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఈజ్ ద ఫస్ట్ ప్రియారిటీ ఇన్ లైఫ్. అందుకే గౌతమ బుద్ధుడు మొత్తం 20 ఎంత చిన్న ఏజ్లో వెళ్ళిపోయాడు మొత్తం వదిలేసి. హీ సెడ్ ఐ వాంట్ ఓన్లీ పీస్. నౌ ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్, డబ్బున్నోళ్ళు, డబ్బు లేని వాళ్ళు ఏం కావాలా అంటే డబ్బు, ప్రాస్పరిటీ, సక్సెస్ మానిపోయింది. ఇది వరకు విష్ యూ హ్యాపీ బర్త్డే, సక్సెస్ అండ్ ప్రాస్పరిటీ అని పెట్టేవాళ్ళం. ఇప్పుడు అది లేదు. హెల్త్ అండ్ పీస్ అండ్ హ్యాపీనెస్ అని పెడుతున్నాం. ఇట్స్ ఎ వెరీ క్లియర్ ఆఫ్ ట్రాన్సిషన్ ఆఫ్ దట్ మెసేజెస్. సో దిస్ ఇస్ హౌ పీపుల్ ఆర్ రియలైజింగ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. సో అన్నిటికంటే ఫ్యామిలీ రిలేషన్లో ఇలా పెట్టుకుంటే పీస్ కాదు కదా, అసలు పెళ్లి చేసుకుంటే పీస్ పోతుందని చెప్పడం పక్కన పెడితే, ఇంకొకటి ఇలా తగులుకుంటే మాత్రం పీస్ సర్వనాశనం అయిపోతుంది.
సో కాబట్టి జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇవన్నీ కనుక చేయగలిగితే ఓవర్కమ్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా కనిపిస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ రజిత గారు. చాలామంది ఏంటంటే షై ఫీల్ అవుతూ ఉంటుంటారు. మేము ఈ ట్రాప్లో ఉన్నాము, మేము అట్రాక్ట్ అయ్యాము, చెప్తే ఏమనుకుంటారు, అసలు కౌన్సిలింగ్ ఏ విధంగా తీసుకుంటారని అపోహ చాలా ఎక్కువగా ఉంటుంటుంది. వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా ఏంటి మీ దగ్గరికి రావాలి అని? మై ప్రొఫెషనల్లో ఫస్ట్ వచ్చేదే వీ వోంట్ రివీల్ టు ఎనీబడి. అట్లా కాకుండా దిస్ ఇస్ లైక్ ఏ వన్ కైండ్ ఆఫ్ అంటే జీవితంలో ఒక పెద్ద థింగ్. వెన్ వీఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ హీలింగ్ టు అదర్ పీపుల్, దట్ ఈస్ అ ఫస్ట్ స్టెప్. ఇట్ ఈస్ అంటే లైక్ చాలా సీక్రెటివ్గా ఉంటాయి. అట్లా కాకుండా మనం అసలు జడ్జిమెంటల్ ఉండదు. అంటే డోంట్ ఫీల్ దట్ లైక్ ఎవరికో పోయి చెప్పుకుంటే నేను ఈ పొజిషన్లో ఉన్నాను, నేనైతే నేను అబ్బాయిని, లేకపోతే నేను అమ్మాయిని చీప్గా చూస్తుందేమో ఈ అమ్మాయి, చా అసలు అలా ఆ సెగ్మెంట్ ఉండదు. నౌ పర్సన్స్ ఏ కౌన్సిలర్ అయినా దే ఆర్ నాట్ ఏ ఆ టైంలో అసలు జడ్జే చెయ్యరు. ఇట్ ఈస్ లైక్ ఎ వన్ మెషిన్. ఎలాగైతే ఉంటుందో ఎమోషన్స్తో కూడిన మెషిన్, అంటే జస్ట్ అబ్జర్వ్ చేసుకుని మిమ్మల్ని హీల్ చేసి డైరెక్ట్ చేయడానికే ఉంటారు. కాబట్టి చాలా గోప్యంగా ఉంటాయి, చాలా సెక్రెటివ్గా ఉంటాయి. నో జడ్జ్మెంట్. యూ విల్ ఫైండ్ ద బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ బెస్ట్ వెల్ విషర్స్ ఫర్ లైఫ్ టైమ్ ఇన్ కౌన్సిలర్స్ అబ్బా. సో జస్ట్ టేక్ ఒక్క స్టెప్ మీరేయండి, 99 స్టెప్స్ మీకు సొల్యూషన్ ఉంటుంది. వండర్ఫుల్. థ్యాంక్ యూ రజిత గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.